మనకి వెబ్‌సైట్ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే ఒకసారి షేర్ చేయండి. అవి కూడా రెక్టిఫై చేద్దాం నెక్స్ట్ క్లాస్‌లో. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి మళ్ళీ ఆడిట్ చేస్తే చేయండి. మీకు టైం ఉంటే ఆడిట్ కూడా చేయండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం మీకు క్లారిటీ వచ్చుంటది కదా! యెస్ మ్యామ్. ఇప్పుడు ఆడిట్ చేస్తే మీకు ఇంకొంచెం బెటర్‌గా అర్థమవుతది. అసలు ఆడిట్‌లో ఉన్న టెక్నికల్ టర్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్‌లో అంటే ఏం తెలీదు కాబట్టి అవన్నీ జస్ట్ ఏదో చేశారు. బట్ ఇప్పుడు మీరు ఇంకొంచెం క్లారిటీగా చేస్తారు. ఒక్కసారి ఆడిట్ చేసి ఏమన్నా మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేస్తే అవి నాకు చెప్పండి. నెక్స్ట్ క్లాస్‌లో వాటిని రిజాల్వ్ చేద్దాము. ఓకే. ఇప్పుడొచ్చేసి మనకి ఆహ్, ఇంకా మనకి వెబ్ 2.0లో అంటే హాఫ్ పేజీలో ఒక 3 సైట్స్ పెండింగ్ ఉన్నాయి. లైక్ విక్స్, వీబ్లీ అండ్ వర్డ్ ప్రెస్ 3 పెండింగ్ ఉన్నాయి. అవి చూద్దాము. దానికన్నా ముందు మనము ఒక్కసారి క్యాన్వాని కంప్లీట్‌గా రివ్యూ చేద్దాం ఈరోజు. ఇంకేమన్నా మిస్ అయిన టాపిక్స్ ఉంటే మొత్తం ఆ ఇమేజెస్ చేయడం వచ్చింది, రీల్స్ చేయడం వచ్చింది. లైక్ లోగో డిజైనింగ్, ఆహ్, ఇంకా లైక్ ఇన్ఫోగ్రాఫిక్స్, రెజ్యూమ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒకసారి క్యాన్వాని బ్రీఫ్‌గా కంప్లీట్ చేసేస్తే క్యాన్వా టూల్ తోటి కూడా మనకి కంప్లీట్ అయిపోతది. తర్వాత నేను నెక్స్ట్ సైట్స్ అనేవి చెప్తాను. మీకు వాయిస్ యాడ్ చేయడం కూడా వచ్చింది కదా! రీల్స్ క్రియేట్ చేసేటప్పుడు. యెస్ మ్యామ్. తెలుగు తీసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మ్యామ్ మళ్ళీ? తెలుగు వాయిస్ అని మీరు థర్డ్ పార్టీ టూల్స్‌లో చేయాలండి. ఓకే. లైక్ అంటే ఇక్కడ చాట్ జీపీటీ నుంచి మనం ఒక వాయిస్ తీసుకుంటాం అనుకోండి. హ్మ్. ఇట్లా రైట్ కంటెంట్ ఇన్ తెలుగు అని ఉంది కదా, అబౌట్ 100% జాబ్ సపోర్ట్ అని జస్ట్ ఏదో ఒకటి తీసుకోండి. తీసుకున్న కంటెంట్ తెలుగులో రాస్తుంది మనకి. రీల్ కంటెంట్ అని మెన్షన్ చేద్దాం, చిన్నది ఇస్తుంది. విజిబుల్ అవ్వట్లేదు స్క్రీన్. స్క్రీన్ షేర్ చేయగలరు, సారీ. ఇక్కడ జస్ట్ రీల్ కంటెంట్. రీల్ కంటెంట్ తెలుగులో రాసుకొని రీల్కి వాయిస్ ఓవర్ ఏంటంటే మనకి చిన్న చిన్న స్క్రిప్ట్లో ఇస్తుంది. మనకి ఇలా వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇచ్చింది. ఇదంతా ఎట్లా వేయాలి చెప్తుంది. బట్ మనం ఇవన్నీ తర్వాత దీన్ని చూసి రీల్ చేస్తాం కానీ, బట్ మనం వాయిస్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్, ఈ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ మొత్తం తెలుగులో ఇచ్చేస్తుంది. ఈ స్క్రిప్ట్ని ఏం చేస్తామంటే మనము థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేసి వాయిస్ లాగా జనరేట్ చేసుకుంటాం. ఫ్రీ తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ కానీ వాయిస్ కానీ ఏ ఇక్కడ మనకి కొన్ని టూల్స్ అన్నీ ఉన్నాయి.
బట్ అన్ని టూల్స్ మనకి ప్రాపర్గా వర్క్ అవ్వవు. ఈ 11 ల్యాబ్స్ ఒకటి చూడండి. నెక్స్ట్ కొన్నేమో పెయిడ్ ఉంటాయి. ఫ్రీ అని ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు పెయిడ్ ఫ్రీ అనే కీవర్డ్ ఉంటుంది కానీ మనకు వాయిస్ ఇచ్చేటప్పుడు పేమెంట్ తీసుకుంటారు అనమాట. జనరేషన్ ఏమో ఫ్రీగా చేస్తారు, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పే చేయమంటారు. బట్ ఎక్కువ మంది ఫ్రీ అని టైప్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫ్రీ అనేది అక్కడ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వాయిస్ ఎలా వస్తుంది ఇక్కడ చూడొచ్చు. If you spend your whole life waiting for ఇది తెలుగు ప్రాపర్గా రాదు దీంట్లో. ఇదేమో ఇస్తుంది కానీ మనం కొంచెం కొంచెం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ రాదు. ఇక 2-3 లైన్లు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని 1 by 1. ఇక్కడ క్రియేటివ్ ఐడి, ఇక్కడ వచ్చేసి మనము ఫీమేల్ తీసుకుందాం. ఇక్కడ MP3 జస్ట్ ఇది స్క్రిప్ట్. ఇక్కడ క్రియేటివ్ ఆడియో క్రియేట్ అవుతుంది. కొంచెం కొంచెమే వస్తుంది, మనకి ఎక్కువ రాదనమాట. ఎక్కువ సార్లు దాన్ని డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ ఇది 500 వర్డ్స్ అని ఇచ్చాడు, లైక్ క్యారెక్టర్స్. చూద్దాం ఇదేమన్నా వస్తుందేమో. ఓకే, హ్యాండ్ సింబల్ అవసరం లేదు. ఇదైతే వస్తుంది, బట్ డౌన్లోడ్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. Start generating the speech. జనరేట్కి సైన్ అప్ చేయమన్నాడు. గొడవ చేయకండి. ఇది కూడా మొత్తం రావట్లేదు, కొంచెమే వస్తుంది. ఇది కూడా 2-3 టైమ్స్ జనరేట్ చేసుకోవాలి మనకు కావాల్సింది. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఆల్రెడీ విరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ భూమి. కొన్ని ఏంటంటే మనం ఇట్లా సింబల్స్ ఉన్నాయనుకోండి, ఆ సింబల్స్ కూడా అది ప్రొనౌన్స్ చేస్తుంది. కాబట్టి మనము సింబల్స్ తీసేసి సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెలెక్టెడ్ వాయిస్, ఇలా కూర్చున్నా పెట్టాను ఇట్లా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అతుక్కుపోతా ఉంటాయి.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక కూడా జాబ్ రాదేమో అని ఇంకా భయపడుతున్నారా? సర్టిఫికెట్స్ మాత్రమే ఉంటే సరిపోదు. కంపెనీస్కి కావాల్సింది రియల్ టైమ్ స్కిల్స్. ఇక్కడ మీరు నేర్చుకునేది వాయిస్ ఏఐ టూల్స్తో డిజిటల్ లైక్ మనకి వాయిస్ అనేది డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇదేమో మనకి ఆ, చిన్న చిన్న డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక కూడా జాబ్ రాదేమో అని ఇంకా భయపడుతున్నారా? సర్టిఫికేట్స్ మాత్రమే ఉంటే సరిపోదు. కంపెనీస్కి ఇట్లా మనకి ఇదేమో పార్ట్స్గా వస్తుంది. బట్ ఈ సైట్ మనకి ఎంతవరకు ఫ్రీ ఇస్తుందో తెలియదు. ఫస్ట్ టైం ఫ్రీ ఇచ్చారు, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ పెయిడ్ అడగొచ్చు. బట్ ఇదైతే మనము స్మాల్ టెక్స్ట్ కాబట్టి ఎన్ని టెక్స్ట్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ 2-3 టైమ్స్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇవి గుర్తుపెట్టుకొని ప్రాపర్గా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇవన్నీ. నెక్స్ట్ ఒక రీల్ని తీసుకొని అదే పాతదే నిజంగా చూడు నిజంగా దానికంటే అదే తెలియదు నిజంగా దీన్ని ఇలా పెట్టా ఇక్కడ అప్లోడ్ మన వాయిస్ని అప్లోడ్ చేద్దాం. ఆడియో ఇక్కడ టెంప్లెట్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి ఒక 3-4 టెంప్లెట్స్ అనేవి యాడ్ చేద్దాము. అంటే ఇదంతా ఎడిట్ చేయట్లేదు, మనకి ఎడిట్ చేయడానికి టైం పడుతుంది కదా. జస్ట్ వాయిస్ యాడ్ చేయడం చూపిస్తున్నా. మనకి ఇటు పక్కన యాడ్ అవ్వాలంటే మన కర్సర్ అనేది లాస్ట్ పెట్టాలి. స్టార్టింగ్ పెడితే ఇటు ముందు యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఇంకా ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చి మన కర్సర్ ఇక్కడ పెట్టేసి ఇక అప్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో, ఈ ఆడియోస్లో మనం అప్లోడ్ చేసిన ఆడియో ఉంటుంది. ఇది యాడ్ చేస్తే మనకి ఆడియో అనేది యాడ్ అయ్యింది. మనకి ఇంకా ఆడియో కూడా ఇంకా చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేద్దాము. ఇట్లా ఆడియో మనకి ఎండ్ అయ్యే వరకు ఇక్కడ వరకు ఉంది ఆడియో. ఓకే, దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేయచ్చు. ఇట్లా కట్ చేయొచ్చు, లైక్ మొత్తం అన్ని ఈక్వల్గా ఇట్లా యాడ్ చేసుకున్నాక దీన్ని మనం ప్లే చేసుకుంటే మనకి ఆడియో అనేది మనకి క్లియర్గా వచ్చేస్తుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక కూడా జాబ్ రాదేమో అని ఇంకా భయపడుతున్నారా? సర్టిఫికెట్స్ దీనికి మాత్రమే తగ్గట్టుగా ఉంటే మనం దీన్ని సరిపోదు. ఎడిట్ చేసుకుంటాం. కంపెనీస్కి కావాల్సింది వాయిస్ డిజిటల్ మార్కెట్. ఇక్కడ వాయిస్ వినిపిస్తుందండి మీకు? ఎస్ మ్యామ్. యా, ఈ వాయిస్ ఇట్లా. కాకపోతే ఇదేంటంటే దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ టెంప్లెట్స్ని ఎడిట్ చేసుకుంటాం అనమాట. నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్కి ఇవి యాడ్ చేశాను, కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి మీరు యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన టెంప్లెట్స్ తీసుకొని దీన్ని డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక టూల్ ఉంది, ఏఐ టూల్. ఇది పెయిడ్ వర్షన్, మనకి ఫ్రీగా అయితే వర్క్ అవ్వదు. ఇది పెయిడ్ టూల్. ఈ టూల్లో ఏంటంటే డైరెక్ట్గా మనం ఇంకేమి ఇవ్వకుండా జస్ట్ టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఓపెన్ అయిన తర్వాత మనకి జనరేట్ ఏఐ స్టూడియో ఉంది కదా, ఈ టూల్ వచ్చేసి మన ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకు వర్క్ అవుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఏఐ ఆడియో ఎడిట్స్, ఏఐ ఇమేజ్ జనరేషన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకు వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఈజీ ఆప్షన్ ఏంటంటే జెన్ ఏఐ స్టూడియో. లైక్ ఇక్కడ మనం సేమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాం.
టెక్స్ట్ ఇచ్చేసినాక జస్ట్ జనరేట్ అంతే. సీజర్ పోతుంది కంటి కడుగు సీజర్ సీజర్ ఇమేజెస్ కొంచెం టైం పడుతుంది ఇది జనరేట్ అవ్వడానికి. లైక్ ఇంకా నెక్స్ట్ ఒకసారి అయిపోతే చూపిస్తాను. ఇట్లా మనం క్యాన్వా రీల్స్ మనం బయట నుంచి వాయిస్ జనరేట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. ఇంగ్లీష్ కూడా అంతే. ఈ క్యాన్వా టూల్లో ఏంటంటే యూఎస్ యూకే స్లాంగ్ వస్తుంది. మన ఇండియన్ స్లాంగ్ కావాలంటే బయట నుంచి ఇలానే వాయిస్ జనరేట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ లోగోస్ మీకు అయిపోయినట్లున్నాయి కదా, లోగోస్ డిజైన్ చేయడం. అయిపోయింది మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోగ్రాఫిక్స్. ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్స్ సేమ్ అంటే మనం ఇమేజ్ ఎలా చేస్తామో సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఇమేజెస్లో 80% ఇమేజ్ ఉంటుంది, 20% టెక్స్ట్ ఉంటుంది. బట్ ఇన్ఫోగ్రాఫిక్స్లో వచ్చేసి 80% టెక్స్ట్ ఉంటుంది, ఒక 20% ఇమేజ్ ఉంటుంది అనమాట. ఇన్ఫోగ్రాఫిక్ డిజిటల్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకొని ఇది క్లిక్ చేసి యా ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి ఇమేజెస్. ఈ ఇమేజ్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, దట్ మనం ఇదేం చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ టిప్స్ అని కానీ లేకపోతే వాట్ ఆర్ ద స్టెప్స్ టు అప్లై డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనుకుంటే ఒక 5 స్టెప్స్లో మీరు అడిగితే చాట్ జీపీటీ కంటెంట్ ఇస్తుంది. జస్ట్ ఈ కంటెంట్ రిమూవ్ చేసి కంటెంట్ యాడ్ చేస్తారు. దీన్ని మీరు చేంజెస్ కూడా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ టెంప్లెట్స్ అనుకో డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ టెంప్లెట్ ఉంది. దీనికి కూడా జస్ట్ అంతే. లైక్ డిజిటల్ మార్కెటింగ్ 5 టిప్స్ టు లెర్న్ అని, లేకపోతే హౌ మెనీ వేస్ టు గెట్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్, ఇట్లా ఒక 5 స్టెప్స్. ఇట్లా మొత్తం మీరు చాట్ జీపీటీలో ఇన్ఫోగ్రాఫిక్ కంటెంట్ అంటే పాయింట్స్ వైజ్గా వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ పాయింట్స్ తీసుకొచ్చి మీరు ఇక్కడ యాడ్ చేసేస్తారు అనమాట. నీట్గా టెక్స్ట్ మాత్రమే ఎడిట్ చేసుకుంటారు. ఇవన్నీ డిజైన్స్ వాళ్ళు ఇచ్చిన డిజైన్స్నే యూజ్ చేసుకోండి, కొత్తగా మీరు ఏం చేయొద్దు. ఇది కూడా కొంచెం బాగుంది. లైక్ ఇమేజెస్ కావాలంటే ఈ ఇమేజెస్ రిమూవ్ చేసేసి వేరే ఇమేజెస్ యాడ్ చేసుకుంటారు అంతే. ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఇమేజ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి ఇన్ఫోగ్రాఫిక్స్ సబ్మిషన్ సైట్స్ అని ఒక 4 to 5 సైట్స్ ఉంటాయి. అవి నేను ఇస్తాను ప్రాజెక్ట్ చేసేటప్పుడు, అందులో సబ్మిట్ చేయండి. కొన్ని ఏమంటే ఇమేజ్ని అలౌ చేయవన్నమాట, లింక్ అడుగుతాయి. లింక్ అడిగినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ షేర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పబ్లిక్ వ్యూ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ పబ్లిక్ వ్యూ లింక్. ఈ లింక్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కాపీ అని ఉంది కదా, ఇక్కడ కాపీ చేసుకొని దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వస్తుంది అనేసి. నెక్స్ట్ ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట.
ఈ లింక్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని సైట్స్ ఇమేజ్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని సైట్స్ లింక్ యాక్సెప్ట్ చేస్తాయి. అప్పుడు ఆ పబ్లిక్ లింక్ని అలా యూజ్ చేసుకుంటే మనకి ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సరేనా అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కంప్లీట్ అయింది, ఇన్ఫోగ్రాఫిక్ కంప్లీట్ అయింది, వీడియోస్ కంప్లీట్ అయింది, లోగో కంప్లీట్ అయింది. నెక్స్ట్ రెజ్యూమ్. మీరు ఫ్రెషర్స్ లైక్ 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా ఈ పేజే సరిపోతుంది మనకు, 1 పేజీ. ఇంక తర్వాత మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ ఇక్కడ A3 సైజెస్ ఉన్నాయి కదా, A4 తీసుకోండి. A4 తీసుకుంటే A4 రెజ్యూమ్స్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ మోడల్స్ రెజ్యూమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెజ్యూమ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మన ఇమేజ్ అంటే మీ ఫోటో కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఈ సెక్షన్ రిమూవ్ చేసేయండి. లైక్ మీ ఎడ్యుకేషను, ఇక్కడ మీ పేరు, సమ్మరీ, కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ లైక్ లొకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. బట్ ఈ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవి 2 మాత్రం మ్యాండేటరీ. ఇవి 2 యాడ్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్లో. తర్వాత మీ ఎడ్యుకేషన్ గురించి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇక్కడ ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చేశారు, శ్రీష డిజిటల్లో ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, మీ స్కిల్స్, మీకు వచ్చిన స్కిల్స్ ఏంటి, లైక్ ఇవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఏం లేదు, జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, ఇట్లా చేంజ్ చేయడం అనమాట. ఇది ఇంకా కొంచెం కనుక మూవ్ చేయాలనుకుంటే ఇట్లా డ్రాగ్ చేస్తాం, మనకి ఎంత వచ్చు అనేది దానికోసం. లేదంటే ఇది కంప్లీట్గా ఇలా ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ ఫిల్ చేసుకునేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇవి యాడ్ చేయొచ్చు. ఇంకా మీరు ఏదైనా సెక్షన్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఈ కంటెంట్ అంతా ఎక్కడ తీసుకోవాలంటే మనం ChatGPT యూస్ చేసి తీసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ నేము, మీ ఫోన్ నెంబర్, లైక్ ఇవి ఇవ్వకపోయినా పర్లేదు, ఫోన్ నెంబర్, మీ నేమ్ ఇవ్వండి. బట్ మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్ మొత్తం క్రియేట్ రెజ్యూమ్ కంటెంట్ అని చెప్పేసి మీ స్కిల్స్, కంపెనీ, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా చేశారు, లైక్ మొత్తం ప్రాజెక్ట్లో ఏం చేశారు అన్నీ కూడా ఒక ప్రాంప్ట్ ఏం లేదు, జస్ట్ ఒక చెక్ లిస్ట్ లాగా అన్ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేసేసి క్రియేటర్ రెజ్యూమ్ కంటెంట్ అంటే 1 ఇయర్గా, 2 ఇయర్స్గా, 3 ఇయర్స్గా మీరు ఎన్ని ఇయర్స్ చేయాలంటే అన్ని ఇయర్ చేశారనమాట. ఆ బేస్ మీద కంప్లీట్గా రెజ్యూమ్ కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే కంప్లీట్ కంటెంట్ ఇచ్చేస్తుంది. అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీకు. ఇవన్నీ మీరు ఓన్గా చేసుకోండి. బట్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇంకొక 10 days తర్వాత నుంచి మనము జాబ్స్కి అప్లై చేయడం అండ్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాము. బట్ మీరు ప్రాజెక్ట్ అనేది ప్రాపర్గా చేస్తే నేను కంపెనీస్తో మాట్లాడి ఇంటర్వ్యూస్ ఏదైనా అరేంజ్ చేయడానికి చూస్తాను. మీరు అయితే పర్ఫెక్ట్గా ఉంటే అంతలోపల మీరు ప్రాక్టికల్ మాక్ ఇంటర్వ్యూస్ కోసం, అంటే లైవ్ మాక్ ఇంటర్వ్యూస్ కోసం కంపెనీస్కి వెళ్ళండి. ఇట్లా రెజ్యూమ్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే బిజినెస్ కార్డ్స్ అనమాట. ఈ బిజినెస్ కార్డ్స్ కూడా మీరు డిజైన్ చేసి ఇవ్వచ్చు. అంటే ఈ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. క్లయింట్స్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఈ లేఅవుట్స్ సెలెక్ట్ చేసుకో. ఇంకా మా నార్మల్ బిజినెస్ కార్డ్ అయితే ఇవి సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ ప్రకారం తీసుకుని మామూలుగా ఒక బిజినెస్ కార్డ్స్ కనుక చేసి మనం మనీ అర్న్ చేసుకోవాలనుకోండి, కంప్లీట్గా పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి మంచి మంచి టెంప్లెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. బిజినెస్ కార్డ్ టెంప్లెట్స్ ఇక్కడ చూడండి,
ఈ కార్డు 2 టైప్స్ అనమాట. ఫ్రంట్, బ్యాక్. ఇది ఫ్రంట్, ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి బ్యాక్. ఇవి 2 డిజైన్ చేసిస్తే మనం ప్రింట్అవుట్ కూడా వీళ్ళే తీసిస్తారు అనమాట. అమౌంట్ పే చేస్తే తీసిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం డిజైన్ ఏం చేంజ్ చేయము. ఇక్కడ మన పేరు, ఇక్కడ ఫోన్ నెంబరు, ఇక్కడ వెబ్సైట్, ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేస్తాం. ఇక్కడ లోగో, ఇక్కడ కంపెనీ పేరు యాడ్ చేస్తాం. డిజైన్స్ అయితే ఏం చేంజ్ చేయము. ఉన్న డిజైన్స్ని యాజ్ టీస్గా యూజ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ కూడా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి. మనకి ఏ బిజినెస్ కార్డ్ లైక్ కొంతమంది ఏంటంటే కలర్స్ ఇవన్నీ చెప్తారనమాట. ఆ కలర్స్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెయిడ్ అంటే బిజినెస్ కార్డ్ మీద ఫోటో కూడా వచ్చింది. బట్ దీనికి మనం పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఫోటో పెట్టుకోవాలనుకోండి, ఈ కార్డు నచ్చింది, దీంట్లో ఫోటో యాడ్ చేయమన్నారు. ఇక్కడ ఈ లోగోస్ కాదు కదా, మన లోగోస్ యాడ్ చేద్దాంలేండి. మన లోగోస్ యాడ్ చేసి చూపిస్తాం. దీన్ని కార్నర్ తెప్పించేసుకోలేకపోతే థ్రెడ్ వేస్ట్ అవుతుంది. మన లోగో యాడ్ చేసాం కదా, సారీ. ఇంకో కార్నర్ పట్టుకో, కార్నర్ తగ్గు. దీన్ని కలిపి పట్టేస్తే అయిపోద్ది. నువ్వు ఇష్టం వచ్చింది. లేదంటే ఒక ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏదైనా సమ్ కలర్స్ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి సర్కిల్, మీదే అది. నాది ఏది బ్రాస్లెట్ కలం కాదు మన బ్రాస్లెట్. అదే కలర్ చేంజ్ చేద్దాం వైట్ కలర్లోకి. అప్పుడు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. బ్లాక్ ఫ్యామిలీలో ఎల్లో వచ్చింది. బ్లాక్ ఫ్యామిలీలో ఎల్లో వచ్చింది. బ్లాక్ ఫ్యామిలీ ఎల్లో. బ్లాక్ ఫ్యామిలీ ఎల్లో ఆయా. ఇట్లా మన లోగో యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఫేస్ రావాలి, కంపెనీ పేరు అవన్నీ రావాలనుకుంటే అవి కూడా యాడ్ చేద్దాం. జస్ట్ ఏంటంటే టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసి టెక్స్ట్ తీసుకొని కంపెనీ పేరు యాడ్ చేస్తాం. ఈ ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవటం మనం సేమ్ ఇమేజ్కి ఎలా చేస్తున్నామో అలానే చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మన ఫోటో యాడ్ చేయాలి. ఈ ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఫ్రేమ్స్. మామూలుగా ఒక ఫోటో యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎలా వస్తుందంటే ఫ్రేమ్స్ తీసుకోకపోతే ఎలా వస్తుందో, ఫ్రేమ్స్ తీసుకుంటే ఎలా వస్తుందో చూపి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకున్నాము. ఈ ఫోటో తీసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీన్ని డిక్రీజ్ చేసామనుకోండి, సైజెస్ ఇవన్నీ కూడా ఇమేజ్లో క్వాలిటీ ఇవన్నీ తగ్గుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా కాకుండా మనకి కార్నర్స్ ఏమైనా తగ్గించుకోవాలనుకోండి, ఇట్లా కార్నర్స్ ఇట్లా రౌండ్ షేప్లో ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. అయితే నెక్స్ట్ మనం డిఫరెంట్ మోడల్స్లో యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్లో మనం ఎలాంటిదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ షేప్లో మన ఫోటో తీసుకోవాలనుకోండి, దీన్ని ఇక్కడ పెట్టుకొని సైజ్ ఎంత కావాలో అంత పెట్టేసి లైక్ ఈ ఫోటోని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ ఫార్మాట్లో మనకు వచ్చేసింది అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇమేజ్ క్వాలిటీ కూడా మనకి ఏ ప్రాబ్లం రాదు, నీట్గా షేప్లో ఫిట్ అయిపోతుంది. మనకి ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా రావాలనుకోండి, ఇది డిలీట్ చేసేసి ఈ ఫార్మాట్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లాంటి డిజైన్స్ ఏమన్నా కావాలంటే ఈ ఫ్రేమ్స్లో మనకు చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. ఇందులో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ప్రకారం మన ఫొటోస్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. లైక్ ఇట్లానే మనకి
బర్త్డే రిలేటెడ్ కానీ ఇగో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. లొకేషన్స్ యాడ్ చేసుకోవడం ఇట్లా. ఇక్కడ వచ్చేసి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ ఇమేజ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మనం ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇది బిజినెస్ కార్డ్స్ అయిపోయినాక మళ్ళీ ఎక్కువ యూస్ చేసుకునే బ్రోచర్స్ వచ్చేసి కంపెనీస్ రిలేటెడ్, లైక్ కాలేజెస్కి కానీ, హోటల్స్కి కానీ, లైక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి కానీ, కంపెనీస్కి కానీ బ్రోచర్స్ అనేవి మ్యాక్సిమం వాడతారు. ఇక్కడ బ్రోచర్స్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ఫార్మాట్లో బై ఫోల్డ్ బ్రోచర్స్, ల్యాండ్స్కేప్ 3 టైప్స్ వస్తుంది. జెడ్ ఫోల్డర్ బ్రోచర్స్ అని ఈ ఫోల్డర్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నట్లే మనం 3 ఫోల్డ్ ఓపెన్ చేసుకున్నాం అనుకో, మనకి ఇక్కడ బ్రోచర్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇందులో మనకి ఏ బ్రోచర్ నచ్చిందో ఆ బ్రోచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్రోచర్ స్టైల్ బాగుందనుకోండి, లైక్ ఇక్కడ కంటెంట్ మనం మన కంటెంట్ యాడ్ చేసుకుంటాం. అలాగే సేమ్ ఇమేజెస్ని కూడా చేంజ్ చేసుకుంటాం. లైక్ ఇమేజెస్ కావాలంటే ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేద్దాము. ఈ ఫోటో ఇక్కడ యాడ్ చేద్దాం. జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఈ ఫొటోస్ అన్నీ రిమూవ్ చేసేసి మన ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాం. ఇట్లా మనకి కావాల్సినట్టు ఈ బ్రోచర్స్ అనేవి డిజైన్ చేస్తాం. ఈ బ్రోచర్స్కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇట్లా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మన బ్రోచర్స్ తోటి ఇది ఫిల్ అయిపోతుంది. ఒకవేళ ఇది కాకుండా ఇంకా ఎక్కువ చేయాలనుకోండి, ఇంకా ఇక్కడ బ్రోచర్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. డిఫరెంట్ స్టైల్స్, ఫార్మాట్స్లో వీటిలో మీకు నచ్చిన స్టైల్ తీసుకొని బ్రోచర్ డిజైన్ చేయండి. ఈ బ్రోచర్స్ చాలామంది యూజ్ చేస్తారు. లైక్ కంప్లీట్గా ఈ క్యాన్వా టూల్ మీద ప్రాక్టీస్ చేసి డిజైనింగ్ మీద కొంచెం ఎక్స్పర్ట్ అయితే లోగోస్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని చేయొచ్చు. బట్ లోగోస్ దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే, క్లయింట్ విజువల్కి మనం చేసేదానికి కొంచెం క్యాన్వాలో మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. లైక్ అప్పుడు వచ్చేసి లైక్ మనకి సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం బెటర్గా చేయగలుగుతాం. లైక్ ఇల్లుస్ట్రేషన్స్ కానీ, లైక్ 3Dకి సంబంధించినవి కానీ, ఇట్లాంటివి ఏమైనా చేయాలంటే సాఫ్ట్వేరే యూజ్ చేయాలి. లోగోకి మాత్రం కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది రియల్ టైంలో. బట్ ఎవరు చెప్పరు ఈ విషయాన్ని. లోగోస్ చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. లైక్ లోగో వచ్చేసి మినిమం ఫ్రెషర్స్ అయితే 5,500 కాడి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ 5,000 వరకు డిమాండ్ చేస్తారంట వాళ్ళు చేయగలిగే స్కిల్స్ని బట్టి. లోగోస్ మాత్రం క్యాన్వా మీద మనం ప్రాపర్గా చేయాలంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రీచ్ అవ్వడం కష్టము. బట్ రిమైనింగ్ అన్నీ చేయొచ్చు అనమాట. లైక్ బ్రోచర్స్ డిజైన్ చేసేయచ్చు, బిజినెస్ కార్డులు డిజైన్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు బ్రోచర్స్ ప్రింట్అవుట్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా ప్రింట్ విత్ క్యాన్వా అంటే ఈ క్యాన్వాలో ప్రింట్ చేయించుకొని ఇక వచ్చేసి మనకి గిఫ్ట్ కార్డ్స్, గిఫ్ట్ సర్టిఫికేట్స్, ఇట్లా మనకు కావాల్సిన ఏది కావాలి బిజినెస్ కార్డులు ప్రింట్, ఇవన్నీ కూడా ప్రింట్ మనం ఇక్కడ వీళ్ళకే ఇచ్చేస్తే, మనం అడ్రస్ ఇస్తే పేమెంట్ చేస్తే వీళ్ళే ప్రింట్ చేసి మన అడ్రస్కి కూడా పంపిస్తారు. బట్ ఇది ప్రాసెస్. కానీ మనం ఇవన్నీ చేయించకపోయినా మనం ఒక కంపెనీకి వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక బ్రోచర్ డిజైన్ చేయమన్నారు అనుకోండి, వాళ్ళకి అవసరమయ్యి ఇది యూజ్ చేసుకోండి. అలాగే బిజినెస్ కార్డ్స్ ఏదైనా డిజైన్ చేసి ఇవ్వమన్నారు అనుకోండి, అవి కూడా చేసి ఇవ్వచ్చు. అంటే మ్యాక్సిమం అడుగుతారని చెప్పలేము, బట్ సమ్ టైమ్స్ మేబీ అడగొచ్చు. వాళ్ళకి ఏదైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మీకు క్యాన్వా వచ్చు కదా, క్యాన్వాలో చేసి ఇవ్వండి అని అడిగితే అప్పుడు మీరు ఇది చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ పీపీటీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం మనం యూజ్ చేసుకునేవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లెట్స్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్లోనే మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ కంటే మనమేమి వెబ్సైట్కి ఇక్కడ చేయము. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. ఇది వెబ్సైట్ డిజైనింగ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం సోషల్ మీడియా కంటెంట్ ప్లానర్ ఉంది కదా, ఇక్కడ డిజైన్ చేసుకొని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కంటెంట్ ప్లానర్ని. ఇక్కడ వచ్చేసి ఏ జనరేటెడ్ కంటెంట్ ప్లానర్ కావాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఒక ఏఐ మ్యూజిక్, ఏఐ వాయిస్, ఏఐ జనరేటింగ్, ఇవన్నీ కూడా మొత్తం టూల్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫ్రీ వర్షన్లో అన్నీ యూజ్ అవ్వవు. పెయిడ్ వర్షన్ అయితే మొత్తం ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి టైం ఉన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. సైజెస్ మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రియేటివ్ డిజైన్ బట్ ఇక్కడ ఏఐ డిజైన్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటాం కానీ మనకు నచ్చినట్టు చేసుకోవడానికి రాదు. దానికి మనం ప్రాంప్ట్ ఇచ్చినా కూడా ప్రాపర్గా ఇస్తుందనే ఒక గ్యారంటీ కూడా లేదు. కాబట్టి మనం బెటర్ నార్మల్గా చేయడమే బెటర్. కింద పడుద్ది కార్డ్ బొగులుతాయి క్రియేట్ ఇమేజ్ దీనిలో తయారు ఎందుకు ఇది ఇక్కడ ఎందుకో రావట్లేదు. మేబీ పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి రావట్లేదేమో. బట్ ఇక్కడైతే టూల్స్ అవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోండి. ఇదంతా పెయిడ్ వర్షనే. లైక్ ఈ మొత్తం క్యాన్వా అనేది మీరు కొంచెం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే పర్ఫెక్ట్ అవుతారు. ఇంకా నెక్స్ట్ మనకు మిగిలింది వెబ్సైట్ డిజైనింగ్. వెబ్సైట్ డిజైనింగ్ మనకు సోషల్ మీడియా అయిపోయినాక చెప్తాను. సోషల్ మీడియా ముందు కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఏంటి ఆల్రెడీ నేను 2 చెప్పాను, లైక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా. ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేయడం అండ్ అందులో పోస్టులు చేయడం, ఇన్స్టా కూడా. అక్కడ వరకు మీకు ఓకే కదా? అవి 2 మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హలో, ఓకే మ్యామ్. అవి 2 వచ్చినాయి కదా. నెక్స్ట్ ట్విట్టర్ ఏం లేదు, జస్ట్ లాగిన్ అయిపోయి అందులో పోస్ట్ చేస్తాము. అది వైరల్ కంటెంట్కే కానీ మన బిజినెస్కి అంతగా యూజ్ అవుతుంది. ఏదైనా కంపెనీ వాళ్ళు ఉంటే
ఆ ట్విట్టర్లో పోస్ట్ చేయండి, లేకపోతే అది మనకు అంత ఇంపార్టెంట్ కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ లింక్డ్ఇన్ అయితే మనకి 1 or 2 days క్లాసెస్ పడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పర్సనల్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి ఇప్పటి నుంచి. మీకు ఎప్పటి వరకు అంటే మీరు జాబ్ చేసిన రోజులు ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు బెస్ట్. ఎందుకంటే మీ ఏదన్నా వెరిఫికేషన్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం కంపెనీస్ అడిగేది లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. లింక్డ్ఇన్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, పేజెస్ ఎలా క్రియేట్ కంపెనీ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, మన పర్సనల్ పేజెస్, మన పర్సనల్ అకౌంట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్మోస్ట్ 1 or 2 days క్లాస్ పడుతుంది. దీన్ని మాత్రం ప్రాపర్గా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది దీంట్లో సోషల్ మీడియా టూల్స్ ఉంది, పింట్రెస్ట్. ఇదేంటంటే క్రియేటివ్కి అనమాట. క్రియేటివ్ డిజైన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో. మనకి ఎలాంటి క్రియేటివిటీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ కావాలంటే పింట్రెస్ట్. కానీ మ్యాక్సిమం కంపెనీస్ ఈ పింట్రెస్ట్ని యూస్ చేస్తాయి, అది ఏ కంపెనీ అయినా సరే. జస్ట్ ఫస్ట్ మీరు జీమెయిల్ తోటైనా లాగిన్ అవ్వచ్చు, లేదా నార్మల్గా ఈమెయిల్ తోటి కూడా సైన్ అప్ అవ్వచ్చు. మనం ఆల్రెడీ సైన్ అప్ అయ్యాము, జస్ట్ లాగిన్ అవుతున్నాను. ఇట్లా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంట్రెస్ట్లు అడుగుతుంది. ఆ ఇంట్రెస్ట్లు సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మార్కెటింగ్ రిలేటెడ్. ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి వెరైటీ ఇమేజెస్ కావాలన్నా, ఏదైనా క్రియేటివ్ ఐడియాస్ కావాలన్నా కూడా మ్యాక్సిమం మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ప్రీవియస్ ఏఐ టూల్స్ లేనప్పుడు డెవలపర్స్ ఎవరన్నా పోస్ట్ చేస్తే ఇమేజెస్ ఉంటే రెఫరెన్స్ కోసం ఈ పింట్రెస్ట్ నుంచి తీసుకునేవాళ్ళం. బట్ ఇవన్నీ మ్యాక్సిమం ఏఐ తోటి వచ్చిన ఇమేజెస్ ఇక్కడవి. బట్ క్రియేటివ్ ఇమేజెస్ అయితే బాగుంటాయి అన్నమాట, ప్రతి దానికి సంబంధించిన. ఏ ఫీల్డ్ తీసుకున్నా మీకు క్రియేటివ్ ఇమేజెస్ అయితే మంచి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ బాగా దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఎవ్రీడే అప్లోడ్ చేయాలి. లైక్ ఇక్కడ కూడా మనం బిజినెస్ అకౌంట్ని కన్వర్ట్ చేసుకుంటా అడుగుతుంది, బిజినెస్ అకౌంట్ అనేసి. మనం బిజినెస్ అకౌంట్ తీసుకున్నాం. బిజినెస్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బిజినెస్ అకౌంట్కి వస్తుంది. ఇది మన బిజినెస్ అకౌంట్. ఎడిట్ ప్రొఫైల్ ఇవన్నీ ఒకసారి మీరు లాగిన్ చేయండి. అక్కడ ఆప్షన్ కనుక కనిపించకపోతే అప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ వచ్చేసి క్రియేట్ పిన్ బోర్డు ఉంది. ఫస్ట్ మనం క్రియేట్ పిన్ చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనం బోర్డు డిజైన్ చేసాం కాబట్టి మనకి అడగట్లేదు. లేకపోతే ఫస్ట్ బోర్డు కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తున్నాం. ఏం ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాం అంటే లైక్ ఒక ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్ దీనికి సంబంధించిన కొంచెం ఏదన్నా జస్ట్ ఇది పెడదాం రండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. లైక్ యాడ్ చేసినాక ఇక్కడ లింక్ మన వెబ్సైట్ లింక్ అనమాట. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ లేదు. లింక్ యాడ్ చేసి జస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే, లేకపోతే క్రియేట్ ఏ బోర్డు.
అండ్ క్రియేట్ కీప్ దిస్ బోర్డ్ సీక్రెట్ అనేది మీరు సెలెక్ట్ చేయొద్దు. జస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ అనేది జస్ట్ క్రియేట్ చేసి ఆ బోర్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ అనమాట. లైక్ మనకి ట్యాగ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ యాడ్ చేసిన తర్వాత పైకి వచ్చేసి పబ్లిష్. పబ్లిష్ అవుతుంది. మన అకౌంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అది పబ్లిష్ అయింది. ఏ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది ఇంకో పిన్ బోర్డ్ అనమాట. ఇట్లా బోర్డులో మనకి ఎన్ని ఇమేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఇమేజెస్ అనేవి మనం పోస్ట్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డ్లో. అలాగే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అన్నారు అనుకోండి, ఈ బోర్డులో ఉన్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. మనం ఎక్కువగా పోస్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మనకు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ క్రియేటివిటీకే స్పేస్ ఎక్కువ ఉంటుంది. మామూలు జనరల్గా మనం పబ్లిష్ చేస్తున్న వాటికి లీడ్స్ కోసం కానీ ఇట్లా అనేది కొంచెం కష్టం. బట్ ఏంటంటే మనకి ఎక్కువగా క్రియేటివ్ ఉన్న ఇమేజెస్ అయితే మనకి ఫాలోవర్స్ పెరగడం, మన కంటెంట్కి కొంచెం వాల్యూ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఫ్యాషన్ రిలేటెడ్ వాటికి మంచి బెనిఫిట్ ఉంటుంది ఇది. ఇట్లా చూస్తూ వెళ్తే మనకి చాలా రకాల ఇమేజెస్ వస్తాయి. మనకి కావాల్సినవి ఇక్కడ టైప్ చేసుకొని ఆ ఫీల్డ్కి సంబంధించిన డిజైన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇమేజెస్ అనేది పింట్రెస్ట్లో యాడ్ చేస్తాం. ఇప్పటి వరకు మీరు ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేశారు మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. ఇక నుంచి మీరు పింట్రెస్ట్ అండ్ ట్విట్టర్ కూడా చేయండి. బట్ ట్విట్టర్ వచ్చేసరికి మనకి ఏంటంటే క్యారెక్టర్స్ అనేవి తక్కువ ఉంటుంది. ట్విట్టర్కి తక్కువ క్యారెక్టర్స్ యాడ్ చేయాలి. లైక్ 180 క్యారెక్టర్స్ లైక్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఉందో అది ఇప్పుడు. బట్ దీనివల్ల అంతకుముందు అయితే మనకు మంచి యూజ్ ఉండేది, కానీ ఇప్పుడు పెద్దగా యూజ్ ఏమి ఉండట్లేదు. చేయాలనుకుంటే మీ ప్రాక్టీస్ కోసం చేయండి, లేదంటే వదిలేసేయండి. లైక్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసి ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకొని ఇదొక ఇమేజ్ యాడ్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనమాట. ఇది ఎట్లా వస్తుందంటే ఇట్లా మనం కొంచెం టెక్స్ట్, మా వెబ్సైట్, హ్యాష్ ట్యాగ్స్. ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల మనకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి అనలిటిక్స్ కనబడుతుంది, 4 ఇంప్రెషన్స్ ఇట్లా. బట్ దీనివల్ల మనకి ఈ ఫార్మాట్లో అయితే మనకి అనవసరం ఇది. బట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో లైవ్ రిలేటెడ్ అవి మాత్రం బాగా వైరల్ అవుతాయి ట్విట్టర్లో. అండ్ ఇప్పటికి మనం 3 సోషల్ మీడియా అంటే లైక్ 4. ఒకసారి ట్విట్టర్ కూడా జస్ట్ లాగిన్ అవ్వండి. దీన్ని మీరు బిజినెస్ అకౌంట్ కానీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ లాగిన్ అవ్వడం, పోస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, పింట్రెస్ట్ అండ్ ట్విట్టర్ ఇవి 4 కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను లింక్డ్ఇన్కి సంబంధించిన ఆప్టిమైజేషన్, లింక్డ్ఇన్ పేజెస్ చేస్తాను. అవి ఎలా చేయాలి అప్పుడు అది కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆల్మోస్ట్ సోషల్ మీడియా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే యాడ్స్ అనమాట. సోషల్ మీడియా యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్. ఈ యాడ్స్ కంప్లీట్ అయిపోతే మీకు ఒక మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది జాబ్కి అప్లై చేసుకోవడానికి. ఓకేనా? అరుంధతి గారు ఉన్నారా? హలో. ఇక్కడ లోపలికి వెళ్తే తనకి
బాడీ అక్కడ బయట పెట్టు. ఇందాక ఉన్నట్టుండు. ఇందాక ఉన్నట్టుండు. లేరంటే వెళ్ళిపోయారా? ఓకే అండి, ఇంతవరకు మీరు కంప్లీట్ చేయండి ఇవి. మ్యాక్సిమం రేపు క్లాస్ ఉండదండి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చి మండేనే. ఓకే మ్యామ్. ఓకే అండి.